పత్తి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. కాపు సమయంలో కురిసిన భారీ వర్షాల నుంచి రైతులు ఇంకా కోలుకోలేదు. వేలల్లో పెట్టుబడి పెట్టినా పంట దిగుబడి రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. పత్తి అమ్మడానికి రైతులు రాకపోవడంతో సీసీఐ కొనుగోళ్లను వాయిదా వేసింది. మంచిర్యాల జిల్లాలో వేలాది ఎకరాల్లో పత్తిని పండిస్తున్నారు రైతులు. ఈ ఏడు పంట దిగుబడి ఆలస్యం కావడంతో అన్నదాతలు ఆందోళన పడుతున్నారు. పత్తి కాపుకొచ్చే సమయం సెప్టెంబర్ చివరి వారం, అక్టోబర్ మొదటి వారంలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో పంట ఆలస్యమైందంటున్నారు రైతులు. దిగుబడి తగ్గే అవకాశం ఉందంటున్నారు. 2 ఎకరాల పత్తి, 3 ఎకరాల కంది పొలం, అక్కడ పొలం వేసుకుంటే దానికి అధిక వర్షాలు ఎక్కువై పత్తి మురిగిపోవడం, పత్తిని ఒక రైతు ఏరుకొని క్వింటల్ 1/2 క్వింటల్ తీసుకొని దాన్ని అమ్ముకుంటే దాని ఖర్చుల నిమిత్తం బాగుపడేది రైతు. ఇప్పుడు దానికి ఆ రైతు అనేది పత్తి తీసుకుందామంటే దాని దగ్గర కాయ లేకుండా ఒక చెట్టుకు ఒక కాయ లేకుండా పరిస్థితి ఏర్పడ్డది. రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుందని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను కాపాడుకునేందుకు వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టామంటున్నారు రైతులు. కంది పంటలు దెబ్బతిన్నాయంటున్నారు. పురుగు వచ్చి కాపు లేదని చెప్తున్నారు. మాకు ఇప్పటికి ఏంటంటే 5 ఎకరాల సంవత్సరానికి 5 ఎకరాల పత్తి వేసేది. ఈ సంవత్సరం ఏంటంటే 2 ఎకరాలు పత్తి వేసిన, 4 ఎకరాలు 3 ఎకరాలు కందేసిన. ఇప్పటికి ఏంటంటే వర్షపాతం చేయబట్టి వర్షాలు ఏబట్టి దిగుబాటు కాయ రాలేదు, గూడ రాలింది. ఇప్పటి వరకు ఈ డేజ్ వరకు ఒక క్రాప్ అమ్ముకునేది, గిట్టుబాటు ధరలు లేవు, అట్లా నష్టమైంది. ఇప్పటికి ప్రభుత్వం ఏమున్నా కానీ మాకు కొంచెం ఏమైనా సాయం చేసి ఏమైనా గిట్టుబాటు ధరలు చేస్తేనే బాగుంటుంది. పూటకు కూడా ఏంటంటే తిందామంటే తిండి కూడా దొరుకుంటుంది డబ్బులు. చెన్నూరు మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించినా ఒక్క రైతు కూడా పత్తి అమ్మడానికి రాలేదు. దీంతో కొనుగోళ్లను వాయిదా వేసింది సీసీఐ.